ఫస్ట్ ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొద్దిగా పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ పీతలు వేసుకోవాలి. అది బాగా ఫ్రై అవ్వాలి. ఆ పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది. అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు ఇవి అయితే కొంచెం ఉప్పు వేసి బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో గసగసాలు జీడిపప్పు కలిపి మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఇట్లా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కారం, టేస్ట్ సరిపడిన కారం వేసుకొని బాగా ఫ్రై అవుతూ ఉండగా వాటర్ పోతుంది పెట్టు లేటేసి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి గరిటెతో తిప్పుకొని దాంట్లో వాటర్ పోసుకొని బాగా కుక్ అవ్వనివ్వాలి. కొంచెం పొడి మసాలా కూడా వేసుకోవాలి. తర్వాత కుక్ అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా వేస్తాము, అంతే. వాటర్ పోసేసుకోవాలి, సరిపడిన వాటర్. కొద్దిగా ఎక్కువే పడతాయి. సూప్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు, కొంచెం బాగా కుక్ అవ్వాలనుకున్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని బాగా దగ్గర పడేదాకా